అమ్మ, రాముడికి చాలా పవర్స్ ఉంటాయి కదా, మరి ఫస్ట్ పవర్ ఏంటి? ఒకసారి వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు గారు ఆయన రాజభవనంలో ఉన్నారంట. మంత్రులందరూ ఉన్నారు, సుమంత్రుడు ఆయన ఫేవరెట్ మంత్రి, వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఏవో విషయాలు. ఈలోగా విశ్వామిత్రుడు వారు వచ్చారట. వెరీ పవర్ఫుల్ మహర్షి, ఓకే, చాలా చాలా పెద్ద ఆయన వచ్చి, దశరథ మహారాజా, నేను ఒక యాగం చేస్తున్నాను లోక కళ్యాణం కోసం, అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలని చెప్పి నేను ఒక యాగం చేస్తున్నాను. నేను యాగం చేస్తుంటే రాక్షసులు వచ్చి బ్లడ్ వేస్తున్నారు, మీట్ వేస్తున్నారు, అసలు ఎముకలు అవి వేసి నేను యాగం చేసుకోకుండా నానా హింస చేస్తున్నారు, మీ పిల్లలిద్దరిని పంపించండి అన్నారు. అంతే, పాపం దశరథ మహారాజు గారి గుండెల్లో రాళ్ళు పడ్డాయంట. చిన్న పిల్లలయ్యా, పట్టుమని 16 సంవత్సరాలు లేవు, నా పిల్లలు పంపించమంటావేంటి, కావాలంటే నా రాజ్యంలో ఉన్న సైన్యం మొత్తాన్ని పంపిస్తాను, నేనే వస్తాను, వాళ్ళు ఎందుకు అని చెప్పేసి అంటుంటే వెంటనే వశిష్ఠుల వారు ఆపేశారంట. దశరథ మహారాజుని శాంతింపజేశారట. అప్పుడు విశ్వామిత్రుల వారు కూర్చోబెట్టి చెప్పారట, అలా కాదండి, మీరు పిల్లలు అనుకుంటున్నారు, వాళ్ళకున్న పవర్స్ గురించి మీకు తెలీదు, మీరు పంపించండి, నేను వారికి కావాల్సినటువంటి విద్యలు కూడా నేర్పిస్తాను అని చెప్పి అన్నారంట. అప్పటి వరకు వశిష్ఠుల వారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఇప్పుడు విశ్వామిత్రుల వారి దగ్గర అసలైన టీచింగ్, అసలైన స్టూడెంట్స్గా వాళ్ళు ఎదిగినటువంటి ఘట్టం అనమాట. ఓకే, అలా చెప్పిన తర్వాత పాపం మనసును గట్టిగా పెట్టుకొని, చాలా కష్టం కదా పిల్లలిద్దరిని పంపించాలంటే, రామలక్ష్మణులిద్దరిని కూడా పంపించడానికి ఒప్పుకున్నారంట దశరథుల వారు. ఒప్పుకొని పాపం బాయ్ బాయ్ చెప్పారు, టాటా చెప్పారు. ఇంకా విశ్వామిత్రుల వారి వెంట రామలక్ష్మణులు బయలుదేరారు. రాళ్ళనక రప్పలనక అడవుల్లో గుట్టల్లో కాళ్ళకి చెప్పుల్లో అలాగే వెళ్ళారంట. కాళ్ళ నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా గురువు గారు నడుస్తున్నారు, వెనకాల వీళ్ళు వెళ్ళాలి, ఆగే ప్రసక్తి లేదు. తిండి నిద్ర ఏం లేవు. బండరాయి చూపించి పడుకో అంటే పడుకోవడమే, పుట్టతేనే ఉంది తాగు అంటే తాగటమే, ఏమైనా కందుదుంపలు కానీ ఇంకేమైనా ఫ్రూట్స్ కానీ దొరికితే అవి తినడమే. ఇది కావాలి, అది చెయ్యాలి, మేము రాజకుమారులం, మాకు ఇలానే ఉండాలి, ఏమీ లేదంట. చాలా సాదా సీదాగా గురువుగారి వెంట వెళ్ళారంట. ఒక దగ్గరికి చేరుకున్న తర్వాత గురువుగారు చెప్పారంట, ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి, పొద్దున్న లేచిన తర్వాత మీకు 2 ముఖ్యమైన విద్యలు నేర్పిస్తాను అని చెప్పి అన్నారంట. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే రామలక్ష్మణులు నిద్ర లేచారు. గురువుగారు కూడా నిద్ర లేచారు. సంధ్యావందనం స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి గురువుగారు చెప్పారట, బల అతి బల అని చెప్పి నేను 2 విద్యలు మీకు నేర్పిస్తాను అన్నారంట. లక్ష్మణుడు అడిగారంట, ఏమిటి గురువుగారు అంటే, బల అతి బల అంటే ఏంటంటే ఆకలి వెయ్యదట, ఆకలి వెయ్యకపోగా శరీరం సన్నగా అయిపోవడం, నీరసం రావటం, శుష్కించుకుపోవడం జరగదట. అవి బల అతిబల అనేటువంటి విద్యలు. వీటి వల్ల వాళ్ళు ఎన్నేళ్లైనా ఆకలి దప్పికలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండగలిగేటువంటి విద్యలు అనమాట. అవి ఆ రోజు గురువుగారి దగ్గర నేర్చుకున్నారంట. నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళి రాక్షసులతో ఫైటింగ్ చేస్తారు. డిష్యూ డిష్యూ అని మామూలుగా ఉండదు తెలుసా, వాళ్ళందరూ రామా రామా అని అరుస్తారు అనమాట. అసలు ఏం జరిగింది, ఎవరా రాక్షసులు, రాముల వారి చేతిలో చంపబడినటువంటి మొదటి రాక్షసుడు ఎవరు అనేది మనం తెలుసుకుందాం నెక్స్ట్ స్టోరీలో. ఓకేనా? మరి మన కథలు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.